అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విషద టాక్స్ మీడియా. ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటి పహల్గామ్‌లో జరిగినటువంటి ఉగ్రదాడికి ప్రతిచర్యగా మనకు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆల్రెడీ పాకిస్తాన్‌ని ముచ్చమటలు పట్టిస్తా ఉన్నాయి. సో, దాంతో పాటు మనకేంటంటే ప్రతిసారి జరిగినట్టు పాకిస్తాన్ వాళ్ళేంటంటే ఏదో ఒక విధంగా టెర్రరిస్ట్ అటాక్ చేయడము, దానికి మనం గూడా రీకౌంటర్‌గా మళ్ళీ ఒక అటాక్ చేయడము. సో, దాంతో అక్కడికి సద్దుమణగడం. సో, ఇటువంటివి జరుగుతా వస్తా ఉండే. మనకి ఎయిర్ స్ట్రైక్ గావచ్చు, సర్జికల్ స్ట్రైక్ గావచ్చు. సో, ఇటువంటివి చాలా చేశాము. కానీ ఈసారి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పేసంటే పాకిస్తాన్‌ని గట్టి దెబ్బ కొట్టబోతున్నాయి. ఆర్థికంగా గావచ్చు, వాళ్ళ యొక్క వ్యవసాయ రంగంలో గావచ్చు, దాంతో పాటు వాళ్ళ యొక్క నీళ్లు, నిత్యావసర వస్తువులు గావచ్చు, ప్రతి దాని మీద ఈసారి పాకిస్తాన్‌కి పడబోయే దెబ్బ ఎంత గట్టిగా ఉండబోతుందని చెప్పేసంటే నెక్స్ట్ తరతరాల వరకి భారతదేశం వైపు చూడాలని చెప్పేసంటే పాకిస్తాన్ వాళ్ళకి ఉచ్చ పడిపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఎలాగని చెప్పేసంటే మనకి అటాక్ జరిగిన వెంటనే మన భారత ప్రభుత్వం ఏంటంటే మనకి సింధు వాటర్ ట్రీటీ యొక్క నిలిపివేత కావచ్చు, సార్క్ వీసా యొక్క క్యాన్సిలేషన్ కావచ్చు. దాంతో పాటు మనకేంటంటే ఇవన్నీ కూడా మనం ఏంటంటే నీళ్లు ఆపేయడంతో పాటు ఉన్నట్టుండి సడన్ గా జీలం నది యొక్క నీళ్ళన్నిటిని కూడా ఒకేసారి వదిలిపెట్టడం కూడా జరిగింది. సో, దాని ద్వారా పాకిస్తాన్ అటువంటి కొంత భాగం నీటిలో మునిగిపోయి ఉక్కిరిబిక్కిరి అయిపోయే పరిస్థితి ఉంది. దాంతో పాటు ఏంటంటే భారత దళాలు ఎక్కడ ఏ టైంలో ఏ విధంగా ఏ సైడ్ నుంచి దాడి చేస్తారని చెప్పేసి భయపడిపోతా ఉంది పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితుల్లో. అందుకని చెప్పేసి ఆ రోజు నుండి అటాక్ జరిగిన తెల్లారి నుండి కూడా ఇప్పటి వరకు ప్రతిరోజు పాకిస్తాన్ యొక్క బార్డర్‌లో కాల్పులు వాళ్ళు కంటిన్యూయస్‌గా మన భారత్ వాళ్ళు ఏం చేయకుండా జస్ట్ చూస్తా ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే కంటిన్యూయస్‌గా కాల్పులు జరపడం జరుగుతా ఉంది. వాళ్ళకి ఒక రకమైన భయం ఉంది లోపల. ఎక్కడ భారతదేశం అటాక్ చేస్తా అని చెప్పేసి. రీసెంట్‌గా మన యొక్క త్రివిధ దళాల యొక్క అధికారులతో కలిసి పెట్టినటువంటి మీటింగ్స్ ఆల్మోస్ట్ 2 మీటింగ్స్ జరగడం జరిగింది మన యొక్క ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో. ఆ మీటింగ్స్ అసలు ఆ మీటింగ్స్ యొక్క అవుట్‌పుట్ బయటికి రాకముందుకే పాకిస్తాన్ యొక్క మినిస్టర్స్, పీఎం వాళ్ళందరూ కూడా ఏంటంటే 24 గంటల్లో భారతదేశం మా మీద దాడి చేయబోతుంది. 36 గంటల్లో భారతదేశం మా మీద దాడి అవుతుందని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రాణాలు బిక్కు బిక్కు అనుకుంటా పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అక్కడ ఈ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ భయపడి ఒక బంకర్‌లో దాక్కోవడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీని జర్మనీకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో, దాంతో పాటు దాదాపు ఈ యొక్క వారం రోజుల లోపే 400 మంది పాకిస్తాన్ మేజర్స్ ఆర్మీలో పనిచేసినటువంటి పాకిస్తాన్ మేజర్స్ వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. దాంతోపాటు 1500 మంది సోల్డియర్స్ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. సో, ఆ విధంగా అంటే మనం ఊహించుకోవచ్చు ఎంత భయపడుతున్నారని చెప్పేసి పాకిస్తాన్ సైనికులు కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు. కానీ ఏదో పైకి గంభీరంగా కనిపించడం కోసం చెప్పేసి వాళ్ళ యొక్క పీఎం కావచ్చు, పీఎం గారి యొక్క కూతురు కావచ్చు, దాంతో పాటు కొందరు అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ కూడా మేము రెడీగా ఉన్నాం యుద్ధం చేయడానికి. మాకాడ ఎటువంటి భయం లేదు. మాకు కూడా యుద్ధానికి మేము కూడా రెడీగా ఉన్నాం. అదే విధంగా వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. మా దగ్గర అణుబాంబులున్నాయి. ఆల్మోస్ట్ 100+, 135 మా దగ్గర అణుబాంబులు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. మా దగ్గర అణుబాంబులు అని చెప్పడం జరుగుతా ఉంది. దాంతో పాటు మేము శాంతియుతంగా చర్చలు చేసుకోనికి రెడీగా ఉన్నాము. యుద్ధం కోరుకోవట్లే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే చెప్తా ఉన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాని సిచ్యువేషన్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వాళ్ళ లైక్ ఇంటర్నల్ గా వాళ్ళలో ఉన్నటువంటి భయం వాళ్ళని వాళ్ళతో మాట్లాడిపిస్తా ఉన్నది. ఎక్కడ భారతదేశం యుద్ధం చేస్తా ఉంటా అని చెప్పేసి. సో, దాంతో పాటు మనకి ఏంటంటే మన భారతదేశం తీసుకునే నిర్ణయాలు ఓన్లీ సైనిక పరంగా మాత్రమే కాదు, ఓన్లీ అటాక్ టు అటాక్ మాత్రమే కాదు, ఆర్థికంగా రీసెంట్ గా ఐఎంఎఫ్ లో వాళ్ళు ఏంటంటే కొన్ని ఆల్మోస్ట్ ఒక 15 బిలియన్స్ వరకు వాళ్ళు ఏంటంటే $15 బిలియన్స్ వరకు వాళ్ళు లోన్ తీసుకోవాలని చెప్పేసి లైక్ దట్ ఈస్ లైక్ ఏ ఇంటర్నేషనల్ బ్యాంక్ అన్నట్టు. సో, మనకి ఏంటంటే ఆ బ్యాంక్ లో లోన్ తీసుకొని ట్రై చేస్తే ప్రతిసారి కూడా ఒక దేశానికి రుణం ఇచ్చే ముందు మిగతా దేశాలను కూడా వాళ్ళు చర్చలు జరుగుతూ ఉంటది బ్యాంక్ వాళ్ళు. సో, ఆ టైంలో మనకి ప్రతిసారి మన పాకిస్తాన్ తీసుకున్నటువంటి ప్రతిసారి కూడా మనకి ఏంటంటే భారత్ జస్ట్ గైడ్ హాజర్ లెక్క ఓకే తీసుకోనివ్వండి అనే విధంగా మనకి అటెండ్ అయితా ఉండే. కానీ ఈసారి తీసుకుపోయేటువంటి వాళ్ళ ప్రపోజల్ కి వాళ్ళ యొక్క లోన్ కి ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్ అటెండ్ అయిపోయి ఆ మీటింగ్ ఏంటంటే వాళ్ళకి ఫండ్స్ ఇవ్వద్దు. వాళ్ళకు ఫండ్స్ ఇస్తే ఆ ఫండ్స్ ని టెర్రరిజం డెవలప్మెంట్ మీద వాళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దానివల్ల మిగతా దేశాలకు కూడా థ్రెట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు మన భారతదేశం తరఫున ప్రజెంట్ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ హాఫ్ అమౌంట్ $7.5 బిలియన్ యొక్క లోన్ మాత్రం వాళ్ళకు రావడం జరిగింది. సో, దాని ద్వారా కేవలం పాకిస్తాన్ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు మాత్రమే కొనుక్కోగలుగుతా ఉంటది. సో, వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఆర్థికంగా దెబ్బ కొట్టడం జరిగింది. దాంతోపాటు సింధు జలాల వల్ల వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆర్మీస్ కావచ్చు, లైక్ మిలిటెంట్స్ కావచ్చు, సో అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కావచ్చు, ఎవరైనా కూడా ఏంటంటే మనకి
వాటర్ కోసం అని చెప్పేసి చాలా ఇబ్బంది పడే పరిస్థితి చూస్తా ఉన్నాము. దాంతో పాటు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా న్యూస్ ఛానల్ మనం కవర్ చేసిన ప్రకారం మనకి ఏంటంటే అక్కడ ప్రజెంట్ ఒక రోజుకి కేవలం 12 అవర్స్ కరెంట్ మాత్రమే, ఆల్మోస్ట్ 8 to 12 అవర్స్ కరెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది ఎంటైర్ 24 అవర్స్ లో. ఎందుకంటే మనకి ఏదైతే మనం వాటర్ ట్రీటీని స్టాప్ చేసామో, ఇండస్ వాటర్ ట్రీటీ, సో దాని మీద ఆ వాటర్ ఫ్లోన్ డిపెండ్ చేసుకుని ఆల్మోస్ట్ 40 to 60% ఆఫ్ కరెంట్ వాళ్ళు పవర్ ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉండే. ఆ వాటర్ ఫ్లో అంతా తగ్గిపోయేసరికి వాళ్ళ కరెంట్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది. సో దాంతో వాళ్ళకి కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి. ఆహారానికి వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి తగిన వాటర్ లేక వాళ్ళకి అగ్రికల్చర్ మీద ఎఫెక్ట్ పడింది. దాంతోపాటు మనకి ఆర్థికంగా వాళ్ళకి ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచి లోన్స్ కూడా కట్ అయిపోయినాయి. సో దాంతో పాటు మనకి ఏంటంటే మరికొన్ని అగ్ర దేశాలకు కూడా పాకిస్తాన్ మనకి ప్రజెంట్ శత్రువు అయిపోయింది. రీసెంట్ గా కొన్ని మనం జరిగినటువంటి పాకిస్తాన్ మినిస్టర్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ మనం చూసినట్లయితే, అమెరికా చెప్తేనే మేము ఉగ్రవాదులను పోషిస్తున్నాము, గత 30 సంవత్సరాల నుండి అమెరికా ఆదేశాల మేరకు మాత్రమే ఉగ్రవాదులను మేము ఇక్కడ మా పాకిస్తాన్ లో వాళ్ళని మేము రెడీ చేస్తా ఉన్నాం అని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. అది అమెరికాకి చాలా కోపం తెప్పించే విధంగా ఉండడంతో అమెరికా కూడా కంప్లీట్ గా పాకిస్తాన్ కి అగెనిస్ట్ గా మారిపోయింది. సో దాంతో పాటు రిమైనింగ్ చాలా వెల్ సెటిల్ వెల్ డెవలప్డ్ కంట్రీస్ అన్నిటి కూడా మనకి పాకిస్తాన్ ఒక శత్రు దేశంగా మారిపోయింది, మనం చెక్ చేసుకోవచ్చు. దాంతో పాటు అంటే మనకి ఏదైతే మనకి జర్మనీ కావచ్చు, సో మనకి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్ కావచ్చు, ఇజ్రాయెల్ కంట్రీ కావచ్చు, సో ఈ కంట్రీస్ అన్ని కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. టెర్రరిజం ఓన్లీ భారతదేశంలో మాత్రమే కాదు, ఎక్కడ కూడా చేయడం అది కరెక్ట్ కాదు. సో దాన్ని ఎప్పటికైనా మనం నిషేధించవలసిందే, దాన్ని మనం నిర్మూలించవలసిందే అని చెప్పేసి సో అన్ని దేశాలు కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఓన్లీ చైనా మాత్రమే పాకిస్తాన్ కి కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉంది. వాళ్ళకి కావాల్సిన ఆయుధ బలగాలు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫైటర్ జెట్స్ కావచ్చు, సో ఇటువంటి కొంచెం సప్లై చేసే ఆలోచనలో ఉంది. ఎందుకు అని చెప్పేసి అంటే మనకి పాకిస్తాన్ లో బలూచిస్తాన్ అని చెప్పేసి ఒక స్టేట్ ఉంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి 5 స్టేట్స్ లో బలూచిస్తాన్ కూడా ఒక వన్ ఆఫ్ ది స్టేట్. సో అక్కడ ఏంటంటే మనకి యాక్చువల్ గా మనకి బలూచిస్తాన్ కూడా ఒక స్వతంత్ర దేశం ఉండే. 1823లో బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే మనకి బలూచిస్తాన్ ఆక్రమించడం జరిగింది. దాని తర్వాతకి కొన్ని సంవత్సరాల తర్వాతకి 1947 ఆగస్టు 11 అంటే మనకి 1947 ఆగస్టు 11వ తారీఖు నాడు బలూచిస్తాన్ ని కూడా స్వతంత్ర దేశంగా ప్రకటించినట్టు. అంటే మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే కంటే ముందు ఒక 3-4 డేస్ ముందే ఆల్రెడీ బలూచిస్తాన్ కూడా ఒక స్వతంత్ర దేశంగా బ్రిటిష్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ నాయకుడైనటువంటి మహమ్మద్ అలీ జిన్నా బలూచిస్తాన్ ని పాకిస్తాన్ లో కలవండి అని చెప్పేసి కోరడం జరిగింది. కానీ అప్పుడు బలూచిస్తాన్ కి నాయకత్వం వహిస్తున్నటువంటి అహ్మద్ మీర్ ఖాన్ ఏంటంటే మనకి మేము ఇండియాతో కలుస్తాము, పాకిస్తాన్ తో కలవం అని చెప్పేసి మన యొక్క అప్పుడు ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారిని కోరడం జరిగింది. కానీ పాకిస్తాన్ కి బలూచిస్తాన్ కి ఆల్మోస్ట్ 450 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో చాలా దూరం అయ్యేసరికి ఏంటంటే మనకి మన యొక్క జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని తిరస్కరించారు. మీకు కావాల్సిన ఏమన్నా సహాయం కావాలని చేస్తాం కానీ పాకిస్తాన్ మనకి బలూచిస్తాన్ ని ఇండియాలో కలుపుకొని ఇండియాతో పాటు సేమ్ ఒకటే ట్రీటీ కదా దాన్ని మేము కన్సిడర్ చేయలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో వేరే ఆప్షన్ లేక అక్కడ ఉన్నటువంటి అహ్మద్ మీర్ ఖాన్ ఏం చేశారని చెప్పేసి అంటే బలూచిస్తాన్ ని స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. కానీ కొన్ని రోజులకి విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే మనకు పాకిస్తాన్ యొక్క నాయకుడైనటువంటి మహమ్మద్ అలీ జిన్నా ఏంటంటే మనకి బలూచిస్తాన్ ని బలవంతంగా లాక్కొని పాకిస్తాన్ లో కలుపుకోవడం జరిగింది. ఒక అది కంప్లీట్ గా ఒక స్టేట్ లాగా దాన్ని కన్సిడర్ చేసేసి పాకిస్తాన్ లో ఒక స్టేట్ లాగా దాన్ని కలుపుకోవడం జరిగింది. అలా బలూచిస్తాన్ ని పాకిస్తాన్ లో 1948 మార్చ్ 27 నాడు కలుపుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇష్టం లేకున్నా కూడా బలూచిస్తాన్ యొక్క ప్రజలు బలూచిస్తాన్ మొత్తం కూడా ఏంటంటే మనకు పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది. సో దాని ద్వారా ఇప్పటికే మార్చ్ 27 వాళ్ళు బ్లాక్ డే గా వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది బలూచిస్తాన్ వాళ్ళు. అప్పటి నుండి దాదాపు ఒక 70 సంవత్సరాల నుండి వాళ్ళు ఏంటంటే బలూచిస్తాన్ ప్రజలందరూ కూడా ఏంటంటే మనకి పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం వాళ్ళని అందులో నుంచి డివైడ్ చేయకుండా ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించకుండా సో వాళ్ళలోనే భాగంగా వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ సో మనకి ఏంటంటే బలూచిస్తాన్ నుండి ఆల్మోస్ట్ మనకు పాకిస్తాన్ పాకిస్తాన్ లో చూసుకున్నట్లయితే పాకిస్తాన్ లో 40 to 50% ఆఫ్ భూభాగం మొత్తం కూడా 40 నుంచి 50% భూభాగం అంతా కూడా మనకి ఏంటంటే పాకిస్తాన్ భూభాగంలో దాదాపు 40 నుంచి 50% భూభాగం మనకి బలూచిస్తాన్ అని ఉంది. ఇంకోటి ఏంటంటే బలూచిస్తాన్ మనకి పాకిస్తాన్ కి ఒక గుండెకాయ లాంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకని చెప్పేసి అంటే మనకి బలూచిస్తాన్ లో
40% భూమి పాకిస్తాన్‌లో ఉన్నటువంటి భూమిలో మొత్తం 40% ఆల్‌మోస్ట్ 100%లో మనకి 50% మనకి బలూచిస్తాన్‌లో ఉంది. కాకపోతే పాపులేషన్ పరంగా చూసినట్లయితే కేవలం 5% మాత్రమే బలూచిస్తాన్‌లో ఉన్నారు. రిమైనింగ్ అంతా కూడా మనకి రిమైనింగ్ 4 స్టేట్స్‌లలో ఉన్నారు. కానీ బలూచిస్తాన్‌లో అన్ని రకాల ప్రకృతి వనరులున్నాయి. అక్కడ నేచురల్ గ్యాస్ కావచ్చు, కోల్ మైనింగ్స్ కావచ్చు, అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ కావచ్చు. దాంతో పాటు మనకి పెద్ద పెద్ద మనకి లైక్ సముద్రం దగ్గరటువంటి ఈ యొక్క పోర్ట్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి బలూచిస్తాన్‌లో ఉన్నాయి. దాదాపు 36-40% పాకిస్తాన్‌కి వచ్చే నేచురల్ గ్యాస్ అంతా కూడా మనకి ఏంటంటే బలూచిస్తాన్‌లోనే మనకి ప్రొడ్యూస్ అయితే ఉంది. పాకిస్తాన్‌కి కావాల్సినటువంటి అన్ని రకాల వనరులన్నిటి కూడా మనకి ఏంటంటే మాక్సిమం మనకి బలూచిస్తాన్ నుంచే పాకిస్తాన్ యూజ్ చేసుకుంటా ఉంది. మనకి ఏంటంటే దాదాపు 36-40% వరకు నేచురల్ గ్యాస్ మనకి బలూచిస్తాన్ నుండే పాకిస్తాన్ మనకి యూజ్ చేసుకుంటా ఉంది. దాంతో పాటు మనకి ఏంటంటే గ్వాదర్ పోర్ట్ యొక్క మనకి పాకిస్తాన్‌లో ఫేమస్ గ్వాదర్ పోర్ట్ కూడా అదేంటంటే మనకి బలూచిస్తాన్‌లో ఉంది. ఈ యొక్క గ్వాదర్ పోర్ట్ ద్వారా మనకి పాకిస్తాన్‌కి వచ్చే యూజ్ ఏంటంటే చైనా గ్వాదర్ పోర్ట్ ద్వారానే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ కూడా జరపడం జరుగుతా ఉంది. వాళ్ళకి కావాల్సిన ఆయిల్ వాళ్ళు కూడా మనకి ఏంటంటే మనకి ఆయిల్ నిల్వలు కూడా మనకి ఏంటంటే ఈ యొక్క గ్వాదర్ పోర్ట్ ద్వారానే జరపడం జరుగుతా ఉంది. మనకి గ్వాదర్ పోర్ట్ చైనాకి పాకిస్తాన్‌కి మధ్యలో ఒక రిలేషన్ మనకి క్రియేట్ చేస్తా ఉంది. ఒకవేళ ఈ గ్వాదర్ పోర్ట్ అంటే బలూచిస్తాన్ కనుక మనకి పాకిస్తాన్‌లో లేకపోతే పాకిస్తాన్‌కి చైనాకి కూడా ఎటువంటి రిలేషన్ ఉండదు. సో వాళ్ళకి ఎటువంటి ఈ యుద్ధ సమయంలో కూడా చైనా వాళ్ళకి సహాయంగా కూడా ఉండకపోతుండే. కానీ బలూచిస్తాన్‌లో ఉన్నటువంటి గ్వాదర్ పోర్ట్ ద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని ఎక్స్‌పోర్ట్ చేయడం వల్ల అక్కడ మనకి ఒక గ్వాదర్ పోర్ట్ ద్వారా పాకిస్తాన్‌కి చైనాకి మధ్య కొంత రిలేషన్ కొనసాగడం జరుగుతుందని మనం చూసుకోవచ్చు. ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ ద్వారా. సో దాని ద్వారా మాత్రమే చైనా ప్రెజెంట్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా ఉంది. సో ఆ పోర్ట్ కూడా మనకి ఏంటంటే బలూచిస్తాన్‌లోనే ఉంది. సో ఈ విధంగా ఎన్నో రకాలుగా మనకేంటంటే బలూచిస్తాన్‌లో నుంచి యూజ్ చేసుకున్న వనరుల వల్లనే పాకిస్తాన్ ఎంతో కొంత ఆర్థికంగా కావచ్చు కొంచెం డెవలప్‌మెంట్ జరగడం జరుగుతా ఉంది. కానీ మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రజలు కావచ్చు, ఆ బలూచిస్తాన్ ఏరియాస్ కావచ్చు, పాకిస్తాన్ మాత్రం డెవలప్‌మెంట్ చేయట్లేదు. ఎందుకని చెప్పేసి అంటే బలూచిస్తాన్ని డెవలప్‌మెంట్ చేస్తే బలూచిస్తాన్ సెపరేట్ డివైడ్ అయిపోతాయి. సోర్సెస్ అన్ని కూడా బలూచిస్తాన్‌తో పాటు వెళ్ళిపోతాయి. సో బలూచిస్తాన్ మనం డెవలప్‌మెంట్ చేయకుండా ఉంటే వాళ్ళు ఎప్పటికి కూడా పాకిస్తాన్ చెప్పినట్టు వింటారని చెప్పేసి ఒక దురుద్దేశంతోని వాళ్ళకి కావాల్సినటువంటి వనరులను మాత్రం యూజ్ చేసుకొని జరుగుతుంది తప్ప బలూచిస్తాన్ మాత్రం డెవలప్‌మెంట్ చేయలేదు. సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు కావచ్చు, సో అందరూ కూడా ఏంటంటే ఒక తిరుగుబాటుతనంతోని ఎన్నో దాదాపు ఒక 70 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు యుద్ధం చేయడం జరుగుతా ఉంది అగైన్స్ట్ పాకిస్తాన్. కానీ దాంతో పాటు ఏంటంటే మనకి ఎటువంటి ఏ దేశం ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా ఏంటంటే మనకి ఒక స్ట్రాంగ్ సూపర్ పవర్ దేశం ఏది కూడా మనకి బలూచిస్తాన్‌కి సపోర్ట్‌గా ఇప్పటివరకు లేదు. ఎందుకంటే చాలా చిన్న రాష్ట్రం. పాకిస్తాన్‌లోనే ఒక రాష్ట్రం అని చెప్పేసి అంటే చూడండి. సో దానికి సపోర్ట్ చేయలేకపోతా ఉండే. సో ఈ విధంగా బలూచిస్తాన్ అన్ని విధాలుగా వెనుకబడిపోయింది పాకిస్తాన్ వల్ల. సో దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది పాకిస్తాన్ మీద. సో అప్పటి నుండి బ్యాక్ 70 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్‌కి అగైన్స్ట్‌గా పోరాటం చేస్తూనే ఉన్నారు. దాదాపు ఎంతో మంది అక్కడ దాదాపు ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఒక 4,000 మంది బలూచిస్తాన్ ప్రజలందరినీ కూడా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కాల్చి చంపడం జరిగింది. అక్కడ బలూచిస్తాన్ యొక్క మహిళలపై పాకిస్తాన్ యొక్క మిలిటరీ అధికారులు కంటిన్యూస్ గా వరుస దాడుల వల్ల వాళ్ళ యొక్క లైంగిక దాడుల వల్ల కూడా సో వాళ్ళు ఎంతో లాస్ అయ్యారు. సో పర్టికులర్ గా అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మనకి బలూచిస్తాన్ యొక్క ప్రజలు ఎన్నో కేసులు పెట్టినా కూడా పాకిస్తాన్ అటువంటి ఆర్మీ ఆఫీసర్ల మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. 1950 కావచ్చు, 1958 కావచ్చు, 1960 కావచ్చు, 1978లో మనకి బలూచిస్తాన్ ఎన్నో సార్లు మనకి పాకిస్తాన్ మీద దాడి చేయడం యుద్ధం చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్క యుద్ధంలో కూడా బలూచిస్తాన్ ఓడిపోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే బలూచిస్తాన్ దగ్గర సో కంపేర్ టు పాకిస్తాన్ తో పోల్చుకున్నట్లయితే బలూచిస్తాన్ దగ్గర తగినటువంటి ఆర్మీ ఫోర్సెస్ లేకపోవడము. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ కావచ్చు అవన్నీ కూడా సో వాటికంటే ఎక్కువ పాకిస్తాన్ యొక్క ఆర్మీ దగ్గర ఉండడము. దానివల్ల వీళ్ళ యొక్క అణచివేత ఎక్కువ అయిపోవడం వల్ల ఎన్నిసార్లు యుద్ధం చేసినా కూడా పాకిస్తాన్ మీద బలూచిస్తాన్ ఓడిపోతూనే వస్తా ఉంది. సో రీసెంట్ గా 2018లో కూడా మనకి ఏంటంటే నరేంద్ర మోదీ గారు కూడా మనకి ఏంటంటే ఒక మీటింగ్ లో బలూచిస్తాన్ గురించి టాపిక్ తీసి మాట్లాడడం జరిగింది, వెనుకబడుతుందని చెప్పేసి. సో అప్పటి నుండి వాళ్ళకి కూడా కొంచెం ఊరట ఉంది, భారతదేశం నుండి సపోర్ట్ లభిస్తుంది అని చెప్పేసి వాళ్ళకి ఊరట ఉండే. మనం ఇదంతా చూసినట్లయితే మనం ప్రజెంట్ పహల్గామ్ దాడి గురించి మనం వ్యతిరేక చర్యగా దాని యొక్క ప్రతిఘటన చర్యగా మనం ఏదైతే మనం దాడులు చేయడానికి సిద్ధమవుతా ఉన్నామో ఇదే సిచ్యువేషన్ లో మనకి బలూచిస్తాన్ కూడా ఒక వన్ సైడ్ నుండి ఆల్రెడీ ఇండియా ఎక్కడ దాడి చేస్తుందా అని చెప్పేసి ఆల్రెడీ పాకిస్తాన్ భయపడుతున్న సిచ్యువేషన్ లో బలూచిస్తాన్ నుండి కూడా మనకి ఏంటంటే యుద్ధం జరుగుతా ఉంది పాకిస్తాన్ మీద. సో వాళ్ళు ఏంటంటే అసలు రెండు దేశాలతోండి
ఆల్మోస్ట్ మనకి అటు బలూచిస్తాన్ నుండి ఇటు భారత్ నుండి ఎక్కడ యుద్ధం జరుగుతుందని చెప్పేసి భయపడుతున్న సిచ్యువేషన్ లో వాళ్ళు ఏంటంటే బలూచిస్తాన్ నుండి కూడా దాడులు జరగడంతో వాళ్ళు ఏంటంటే ఎటు తట్టుకోలేక ఏం చేయలేక సతమతం అయిపోతున్న పరిస్థితి చూస్తా ఉన్నాము. సో ఇప్పటికైనా పాకిస్తాన్ వాళ్ళ యొక్క బుద్ధి తెచ్చుకొని ఇంకొకసారి భారతదేశం పేరు తీయాలన్నా, భారతీయుల మీద చెయ్యి వెయ్యాలన్నా, హిందువుల జోలికి రావాలన్నా ఉచ్చ పోసుకునే విధంగా ఈసారి మన భారత ప్రభుత్వం గట్టి ధీటైనటువంటి సమాధానం ఇస్తా అని చెప్పి కోరుకుంటా ఉన్నాము. సో యుద్ధం గనక జరిపితే మాత్రము పాకిస్తాన్ పత్తకు లేకుండా దాని రూపురేఖలు లేకుండా మ్యాప్ నుండి తీసేసే విధంగా చేయాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాము. జై హింద్, జై భారత్.